డిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, పామిస్ట్. మనకి హానరబుల్ ఎంపీ గారు భూపతి రాజు శ్రీనివాస వర్మ గారి పేరు చాలా ఎక్కువగా వినిపిస్తుంది. నేను జనరల్గా అడగనిదే ఎవరి జాతకాలు నేను విశ్లేషించడం. ఇప్పుడు నేను ఎందుకు విశ్లేషణ అంటే న్యూమరాలజీ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో చెప్పడానికి మాత్రమే. అంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్, పర్సనల్ ఈఎన్ నెంబరు ఎంత ఎఫెక్ట్గా పనిచేస్తుంది అనే విషయం మీదే దీన్ని విశ్లేషిస్తున్నాను. కానీ మన భూపతి రాజు శ్రీనివాస వర్మ గారి జాతకాన్ని మాత్రం నేను విశ్లేషించట్లేదు. ఇప్పుడు భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు, ఇప్పుడు ఆయన గారిని ఎక్కువగా శ్రీనివాస వర్మ గారే అని అంటుంటారు. శ్రీనివాస వర్మ గారు ఫస్ట్ టైం మనకి ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచి ఫస్ట్ టైం గెలిచినా కూడా అంతకుముందు సీనియర్ ఎంపీస్ ఉన్నా కూడా ఈయన గారికే సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రి పదవి అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. అందరికీ రాదు. చాలామంది 7-8 సార్లు ఎంపీలైనా కూడా వాళ్ళకి మినిస్టర్ పోస్ట్ రాదు. కానీ శ్రీనివాస వర్మ గారికి ఫస్ట్ టైం ఎలా వచ్చింది, ఇది న్యూమరాలజీ ప్రకారంగా విశ్లేషిస్తాం. శ్రీనివాస వర్మ అనేటట్టయితే ఈ నేము చాలా బాగా ఉంది. ఈ నేము శ్రీనివాస వర్మ ఎప్పుడైనా కానీ మనం వ్యవహారిక నామే ముఖ్యంగా తీసుకోవాలి. వ్యవహారిక నామం శ్రీనివాస వర్మ అనేది ఒక సిస్టంలో 37 నెంబర్ వస్తుంది. 37, 46 వస్తే వాళ్ళకి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికైనా ఏ బిడ్డకైనా 37, 46 చాలా మంచిది. ఒక సిస్టంలో 37 నెంబర్ వస్తుంది. అందువల్లే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన పాలిటిక్స్లో లీడర్ లాగానే ఉన్నాడు. ఇంకొక సిస్టంలో 59 వచ్చింది. 59 ఆల్సో ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్. జీవితంలో చాలా బాగా పైకి వస్తారు. ఇంకొక సిస్టమ్, నేను 3 సిస్టంలు చూస్తానండి. ఇంకొక సిస్టంలో 32 నెంబర్ వస్తుంది. 30 నెంబర్ ఆల్సో విక్రమార్కుడి నెంబర్. జీవితంలో చాలా బాగా పైకి వస్తారు. ఈ నెంబర్లో నేమ్ ఉండటం వల్ల తప్పకుండా జీవితంలో పైకి వస్తారు. మరి ఎందుకు లేట్ అయింది అని అనుకునేటైతే మొత్తం ఈయన సర్టిఫికేషన్ నేమ్ భూపతి రాజు శ్రీనివాస వర్మ అనేది కొంచెం నెగిటివ్గా ఉంది. అందువల్ల డిలే అయింది. అంతేగాని డిలే శ్రీనివాస వర్మ గారు అనే పేరు మాత్రం చాలా గొప్పగా ఉంది. 37, 59, 32 నెంబర్స్ ఇది అద్భుతంగా ఉంటుంది. అదీ కాక ఈయన గారి డేట్ ఆఫ్ బర్త్ 4/8/1967, బర్త్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 35, అంటే 8 నెంబర్. 8 నెంబర్ ఎవరికి ఉన్నా డిలే అవుతుంది. మన రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా లేటుగా చీఫ్ మినిస్టర్ అయ్యారు. మోడీ గారు కూడా లేటుగా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. కేసీఆర్ గారు కూడా లేటుగా చీఫ్ మినిస్టర్ అయ్యారు. అలా 8 నెంబర్ ఎవరికి ఉన్నా డిలే అవుతుంది. అందువల్ల కొంచెం డిలేగా శ్రీనివాస వర్మ గారు ఎంపీగా గెలిచారు. తర్వాత సీనియర్స్ని కూడా పక్కన పెట్టి సెంట్రల్ మినిస్టర్ అవ్వడానికి కారణం డేట్ ఆఫ్ బర్త్. అలాగే నేను చాలాసార్లు చెప్పాను, పర్సనల్ ఇయర్ నెంబర్ 1, 4, 8 వచ్చినప్పుడు చాలా బాగా ఉంటుందని నేను చెప్పాను. ఈయన శ్రీనివాస వర్మ గారి డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 4/8/2023 ఎందుకు తీసుకున్నామంటే ఆగస్టు కన్నా ముందే ఎలక్షన్స్ అయినాయి కాబట్టి, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ రాలేదు కాబట్టి. 4 + 8 12, 12, 14, 16, 3, 19. 19 అంటే పర్సనల్ ఇయర్ నెంబర్ 1. అందువల్లనే సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ గుడ్. కాకపోతే చెప్పేవాళ్ళే కొంచెం ఇబ్బంది. మరి మీరు అడగచ్చు, మొన్న ఎలక్షన్స్లో మీరు చెప్పింది కొంచెం ఫెయిల్ అయింది కదా అని. నేను అప్పుడు క్లియర్గా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి జాతకం కూడా చాలా బాగుంది. ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్ కూడా 4 నుంచి 5 అయింది. అందువల్ల 4 ఎఫెక్ట్ ఉంటుంది, 5 ఎఫెక్ట్ ఉంటుంది అని. జనరల్గా ఢిల్లీలో ఎయిమ్స్ డాక్టర్లు చేసిన ఆపరేషన్లు కూడా అప్పుడప్పుడు ఫెయిల్ అవ్వచ్చు. మనమంతా మానవ మాత్రం. ఐ డూ అగ్రీ. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సర్జన్స్ చేసిన ఆపరేషన్స్ కూడా ఫెయిల్ అవుతాయి. అది మన జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలా మొన్న చెప్పింది, అంతకుముందు నేను ఎన్నో చెప్పాను, అవన్నీ కరెక్ట్ అయింది. మొన్నటిది మాత్రం ఫెయిల్ అయింది. ఐ డూ అగ్రీ. కాకపోతే ప్రతి ఒక్కరికి కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ లేకపోతే ఒకరు తలకెక్కుతుంది. అందువల్ల ఫెయిల్యూర్ అయింది. ఐ డూ అగ్రీ. ఇప్పుడు ఈయన శ్రీనివాస వర్మ గారి పర్సనల్ ఇయర్ నెంబర్ 1 రావటం,
నేమ్ నెంబర్ 37, 52, 32 చాలా మంచి నెంబర్లో ఉండటము, అందువల్ల ఈయన గారికి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ వచ్చింది. దిస్ ఈజ్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ పర్ఫెక్ట్. ఈ విషయాలన్నీ కూడా నేను మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో కూలంకుషంగా మొత్తం న్యూమరాలజీ గురించి రాయటం జరిగింది. అందువల్ల ఇది ఎవరైనా బిడ్డ పుట్టినప్పుడు చక్కటి పేరు పెట్టించుకోండి. మంచి జ్యోతిష్యము న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మంచి పేరు పెట్టించుకోండి. పిలిచే పేరు చాలా బాగా ఉండాలి. ప్లస్ ఇంటి పేరుతో కూడా బాగా ఉంటే కుదురుతుంది, బాగా లేకపోతే కొంచెం ఇదవుతుంది. పిలిచే పేరు బాగా ఉంటే మాత్రం తక్కిందంతా రెక్టిఫై అయిపోతుంది. అలా ఇందువల్ల ఇలాంటి ఎవరికైనా సరే ఆ పీరియడ్ పర్సనల్ ఇయర్ నెంబర్సు ఇవన్నీ వచ్చినప్పుడు ఇది మనకి వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది. కాకపోతే మంచి పేరు పెట్టుకుంటే జీవితం అంతా బాగానే ఉంటుంది. ఆయనకి ఎక్కడ నెగిటివ్ ఎక్కడా లేదు ఇంతవరకు, బికాజ్ ఆఫ్ నేమ్ నెంబర్స్. ఇలా కనుక బిడ్డలకి పేరు పెట్టించుకుంటే జీవితం బిడ్డలకి చాలా మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీ కామెంట్స్ని నిర్మోహమాటంగా కామెంట్స్ బాక్స్లో రాయండి.